హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు నుంచి 3 నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మరి ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వెంటనే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది. ఓకే, లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. చెప్పేది క్లియర్గా వినండి ఫ్రెండ్స్. విన్న తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి, ఓకేనా? సో గైస్, మరి ఇటీవల జరిగినటువంటి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు ఎగ్జామ్స్లో మరి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో మన స్టూడెంట్స్కి చాలా జాబ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇంకా ఎవరైనా మీరు లాంగ్ టర్మ్లో గ్రూప్స్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి డెమోస్ ట్రై చేయండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్ వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఈ నోటిఫికేషన్ ముందుగా మనకి ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ విజయనగరం నుంచి విడుదల కావడం జరిగింది. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30వ తారీఖు నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు. ఓకే, ఎగ్జామ్స్ కూడా మే లేదా జూన్లో ఉంటాయి. ఓకే, మొత్తము 32 ఖాళీలు ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏంటండి, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్ ప్లస్, ముందు ఎలిజిబిలిటీ చూద్దామండి. సో దీనికి ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అండి. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ జిల్లా నుంచైనా ఇది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం అయితే జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? అందరూ కూడా గమనించాలి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే, సో చూపిస్తాను క్లియర్గా. ముందుగా సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మొత్తము 100 మార్కులకు గాను కండక్ట్ చేస్తారండి ఈ యొక్క ఎగ్జామ్ని. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం 100 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఒకటి తప్పు అయితే 0.25, అంటే 4 తప్పులు కనుక మీరు చేస్తే 1 మార్క్ అయితే మనకు కోల్పోవడము జరుగుతుంది, ఓకేనా? సో మరి ఇందులో చూసినట్లయితే క్వాలిఫై ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పాస్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఓకే, అన్నీ కూడా మనము క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. టెస్ట్ సెంటర్ షెల్ బి ఇన్ విజయనగరం అండ్ విశాఖపట్నం 2 జిల్లాల్లో మాత్రమే టెస్ట్ సెంటర్స్ అయితే ఉంటాయంట ఫ్రెండ్స్. మొత్తం
డిస్ట్రిక్ట్ మొత్తం అయితే ఉండవు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో ఇక్కడ మరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ జేడీసీ జూనియర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కోర్స్ అని ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ హయ్యర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కోర్స్ అని ఉంటుంది. నెక్స్ట్ DCRS అని ఉంటుంది. అంటే ఇంటర్ తర్వాత ఈ కోర్స్ చేసిన వారు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ ఉంటే డిగ్రీతో పాటుగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, 3 రకాల ఉద్యోగాలు విడుదల చేశారని చెప్పాను కదా. మొదటిది ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలండి, ఇవి 32 ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలండి. వీటికి కూడా సేమ్ డేట్స్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. మొత్తం 20 ఉన్నాయండి ఇందులో. ఓకే, మొత్తము 20 అయితే ఉండడాన్ని చూడవచ్చు. పే స్కేల్ వచ్చేసి సో దాదాపుగా మనకు ఒక 35,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఇక్కడ చూడండి, అట్ ప్రజెంట్ ద టోటల్ స్టార్టింగ్ ఎమోల్మెంట్స్ అరౌండ్ 42,000 వస్తుందండి. అన్నీ కలుపుకొని మనకి 42,000 రూపాయల శాలరీ అయితే అందడాన్ని మనం చూడవచ్చు. ఓకే, మరి దీనికి కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ సేమ్ అసిస్టెంట్ వాడుకున్నట్లే వీటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సేమ్ దీనికి డిగ్రీ అయితే అడుగుతున్నారండి. ఓకేనా, డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్తో ఉండాలి. ఏ డిగ్రీ అయినా కానివ్వండి 60% మార్కులు ఉండాలి. లేదా ఒకవేళ మీది బీకామ్ కంప్యూటర్స్, ఓకే, బీకామ్ కంప్యూటర్స్ ఉన్నట్లయితే 55% మార్కులు ఉంటే సరిపోతుంది అసిస్టెంట్ మేనేజర్కి ఇవి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే సేమ్ ఎగ్జామ్ అండి. ఓకేనా, ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులు, ఇంటర్వ్యూకి 12.5 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 3 అయితే ఉంటాయి. 100 మార్కులకు గాను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ విజయనగరం మరియు విశాఖపట్నంలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, సో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST PC ఎక్స్ సర్వీస్మెన్కి 413 రూపాయలు, జనరల్ మరియు BC అభ్యర్థులకు 590 రూపాయలు మరి పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయాలి. క్యాండిడేట్ గో టు DCCB బ్యాంక్ వెబ్సైట్, నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మరి ఇక్కడ సేమ్ మేనేజర్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా ఈ డేట్స్ అన్నీ కూడా సేమ్ 15వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మొత్తం ఇవి కూడా 6 ఉన్నాయండి. ఓకేనా, సో మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి శాలరీ 58,856 రూపాయలు ఫిక్స్డ్ అండి. ఇది ఇంత శాలరీ మనకైతే ప్రతి నెల రావడము జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ ఎవరంటే ఎక్కడైతే 4th to 10th చదువుతారో వారంతా కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం అయితే జరుగుతుంది. DCC బ్యాంక్ యాజ్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అండ్ సచ్ యాజ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ suitable for local candidates only according to candidate local to the east, while విజయనగరం డిస్ట్రిక్ట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ పోస్ట్. అంటే ఎవరైతే మరి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. మరి వేరే వాళ్ళు అప్లై చేస్తే ఏమవుతుందంటే నాన్ లోకల్ కింద అయితే రావడము జరుగుతుందండి. సో మరి అన్ని జిల్లాల్లో విడుదల చేస్తారా లేదనేది అయితే మనము వేచి చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, 1 by 1 విడుదల చేస్తారేమో. సో లాస్ట్ ఇయర్ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్సులో చాలా జాబ్స్ అయితే విడుదల చేస్తారు అప్పుడు కూడా. సో మేబీ ఇప్పుడు కూడా మరి విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. మరి దీని క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్లో 65 మార్కులు ఉండాలి, లేదా కామర్స్ డిగ్రీ ఉన్నట్లయితే 55% మార్కులు ఉంటే సరిపోతుందండి. సేమ్ దీనికి కూడా మనకు 100 మార్కులతో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుందండి. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 12.5 మార్కులు ఇంటర్వ్యూకి అయితే ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకే, అందరూ కూడా గమనించాలి. అందరు వేరే వాళ్ళు ఎవరైనా చేసుకుంటే మాత్రం మీరు నాన్ లోకల్ కిందకైతే వెళ్ళిపోతారు. ఫస్ట్ ప్రియారిటీ విజయనగరం అనే క్లియర్గా చెప్పారు. ఓకే, సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.